కొన్నారేంటి ఇంకా తగ్గుతానే ఉంటాయి కానీ పెరగవు ఇక. హ్యాపీయా? పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందా? అది పుచ్చుకో. వాళ్ళు కొన్నారా? తీసుకున్నారా? ఏమ్మా తీసుకున్నారా బండి? ఇదివరకు ఇప్పటికే 10,000 నుంచి 15,000 దాకా తగ్గింది. ఇది వీళ్ళ ఆఫరు, జిఎస్టీ ఆఫర్ రెండు కూడా. అలాగే మీకు వచ్చేసరికి సబ్బులు, పేస్ట్లు అన్నీ కూడా దాంట్లో కూడా ఏం తగ్గింది అనేది మీరందరూ సంతోషంగా ఉన్నారు లేదా? ఈ వాయిస్ని బయటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ అందరికీ కూడా. రేట్లు తగ్గడం అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం, అంతేనా? ఏదన్నా ఉంటే పెరగటమే కానీ తరగటం లేదు. అది ఓకే, మనం వచ్చిన తర్వాత చాలా థ్యాంక్ యూ నీకు. ఓకే అమ్మ. ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. మరి ఏదైతే జిఎస్టీ ప్రభావం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా జిఎస్టీని మరి స్లాబుల్ని కుదించి మరి 5%, 12% అనేది తీసేసి 12%లో ఉన్నాయన్నీ కూడా 5% తీసుకొచ్చి అలాగే 18% లగ్జరీగా వాడే వాటి మీద 18%, 40% వేయడం జరిగింది. మరి పేదవాడికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువుల మీద అవ్వచ్చు, చిన్నగా అందరికీ కూడా ఏదైతే వాడుకలో ఉంటాయో టీవీ, ఫ్రిడ్జ్లు అందరూ కూడా కొనుక్కుంటారు కాబట్టి వాటి మీద కూడా జిఎస్టీని తగ్గించడం వల్ల మరి అలాగే విజయదశమి సందర్భంగా అనేక షోరూమ్లు సందర్శించడం జరిగింది. అలాగే మరి ఏదైతే నారా శేషు గారి సుజుకి షోరూమ్కి రావడం జరిగింది ఎక్కువ మంది, అంటే వీళ్ళు హైయెస్ట్ సేల్స్ మరి ఏలూరులో అమ్మటం జరిగింది. మరి 10,000 నుంచి 15,000 దాకా, ఎందుకంటే జిఎస్టీతో పాటు వీళ్ళు కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది 3,000, 5,000 రూపాయలు కూడా. దానివల్ల బళ్ళు విపరీతమైన సేల్స్ విజయదశమి సందర్భంగా జరిగినాయి. ప్రజలందరినీ కూడా ఫీడ్బ్యాక్ అడిగాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి బాగా చేస్తుంది అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఈ వాయిస్ని ప్రజల ద్వారానే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి మోడీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా జిఎస్టీని తగ్గించారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల కంటే ప్రజలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేము వాళ్ళకు కూడా ఏదైతే మీరందరూ కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం భారతదేశంలో రేట్లు తగ్గడం అనేది ఇదే. దీన్ని ప్రజల్లోకి వాళ్ళే తీసుకెళ్లాలి, ఒకరికొకరు తీసుకెళ్లాలి. కొంతమంది నిత్యావసర వస్తువుల మీద ఆల్రెడీ జిఎస్టీ కట్టేశారనే ఉద్దేశంతో కొంతమంది చేయట్లేదని చెప్తున్నారు. డెఫినెట్గా వాటిని కూడా ఇమీడియట్గా వాటిని కూడా ఆచరణలోకి తీసుకురమ్మని చెప్పి అధికారులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కూటమి ధ్యేయం మరి విజయదశమి నుంచి నెరవేరినందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడ పెట్టారు జిఎస్టీ పెడితే? ఓకే, మీరు కూడా ఆఫర్ ఇచ్చారా పండుగ? ఏం కొన్నావు నువ్వు? ఏంటి తీసుకుంటున్నావు? ఏం రాశారు నీకు? జిఎస్టీ తగ్గింది. ఇదివరకు కనుక్కున్నట్టు నెల క్రితం, ఇప్పటికి ఎంత తేడా వచ్చింది? వచ్చిందా? బాగుందా? ప్రభుత్వ పరిపాలన అంటే మీ అందరికి ఉపయోగపడటానికి వచ్చింది బ్రహ్మాండంగా. నువ్వు స్కూటర్ కొనుక్కి వెళ్ళిపోతావు, బ్రహ్మాండంగా వచ్చి నువ్వు ఇది వాయిస్ బయటికి తీసుకెళ్ళాలి. మేము వచ్చేది మీకు చెప్పేది ఏంటంటే మీరు బయటికి తీసుకెళ్తారండి. మీకు తెలిసిన ఎప్పుడు ఇటువంటి తగ్గడాల్లో ఎప్పుడు పెరగటమే కదా. అలా మీకు ఏదైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులు కూడా అంటే ఈ ఫస్ట్కి తగ్గించారు కానీ పాపం వాళ్ళకి పడిందని నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి మీకు అన్నీ కూడా సబ్బులు, పేస్ట్లు మొత్తం అన్ని తగ్గి నీ పచారీ పట్టి షాంపూలు అన్నీ 1,500 కలిసి వస్తాయి. అసలు నిత్యావసర వస్తువులు తగ్గడం అనేది ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చిన తర్వాత. మరి మీరు ఈ వాయిస్ బయటికి తీసుకెళ్ళాలి. ఓకే ఓకే, మంచుకో ఏమ్మా వచ్చారు. అలా కాదు, మీరు నెల క్రితం కనుక్కుని ఉంటావు నువ్వు. ఎంత చెప్పారు అప్పుడు? కనుక్కోలేదు. అప్పటికిప్పటికి మీకు 15,000 రూపాయల దాకా తేడా వచ్చి ఈ నెల పట్టి తీసేసుకున్నావు. ముందు ఇవన్నీ రేషను అన్ని తీసేసుకున్నావు, ముందు తీసేసుకున్నావు. నీకు 1,500 కలిసి వచ్చేది. నిన్న జిఎస్టీ వేస్తుంటుందని తగ్గించి ఉంటారు. పేస్ట్లు, సబ్బులు అన్నీ కూడా ఒక వారం అయ్యాక తీసుకుంటే మీకు 1,500 కలిసి వస్తుంది నెల వచ్చేసరికి. ఎంత తగ్గినాయో మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వచ్చాం. మీరు జిఎస్టీ తగ్గడం వల్ల సరుకులన్నీ తగ్గినాయి, మీరు సంతోషంగా ఉన్నారు లేదని కనుక్కోవడం కోసం, అలాగే మీరు వాళ్ళకి చెప్పడం కోసం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం రేట్లు తగ్గడం అనేది ఎప్పుడు చూడాలి మీరు. అది ఆ వాయిస్ బయటికి తీసుకెళ్ళాలి. మేము మీ దగ్గరికి వచ్చి చెప్పేది మీరు బయటికి తీసుకెళ్తారు. మీరు హ్యాపీతో పాటు బయటికి కూడా తీసుకెళ్తారు. ఏమ్మా గృహిణిగా నువ్వు చెప్పాలి, నువ్వేంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీయేనా?
అన్ని విషయాల్లో ఏం ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేస్తుంది అనేది మీరు నమ్ముతున్నారా ఓకే థ్యాంక్ యూ. అందుకని అడుగుతున్నా అంటే మీ దగ్గర నుంచి అంటే చిన్న విషయాలు ఉంటాయి లోపల ఇంటి రోడ్లు గిడ్లు అయ్యాయి మామూలుగా వచ్చేసరికి మిగతా విషయాల్లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఏం కొన్నారు మీరు? ఎంత తగ్గిందా? దసరా ఆఫర్ ప్లస్ జిఎస్టీ ఆఫర్ రమ్మారమ్మి మీకు 10,000 పైన తగ్గు. విజయదశమి రోజున మీరు బాగుంది అనుకోను. బాగుందా? కూటమి ప్రభుత్వం వచ్చాక బాగుందా? హ్యాపీయా మీరు? ఎక్కడ నువ్వు ఉండేది? అన్నారు మీరు ఫ్రిడ్జ్ ఎంత చెప్పారు? జిఎస్టీ తగ్గింది, పండగ ఆఫర్ 2. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు తగ్గితే మీరు ఆనందంగా ఉన్నారా? పరిపాలన బాగుంది, రేట్లు తగ్గించడం బాగుంది, 2 బాగుందా? సంతోషంగా ఉన్నారు మీరు? మీ అందరి సంతోషమే కూటమి ప్రభుత్వం చేయం. అది మరి మీకు తెలియాలనే ఉద్దేశంతో మీ వాయిస్ కూడా బయటకు వెళ్ళాలి కదా. మీరు ఉత్తిన ఇంట్లో కూర్చుంటే బయటకు వెళ్ళినప్పుడు బాగుందనే చెప్పాలి, ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పాలి. నువ్వే ఆడుకుంటావు, నువ్వు కొన్నది నీకోసం అయ్యి ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ ఓకే అమ్మా. తగ్గిందా సేల్? రేట్ తగ్గిందా? డిస్కౌంట్ ఉందా? బాగుందా? హ్యాపీయా? ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అవచ్చు, అన్ని తగ్గించడానికి ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో మీకు 2,000 రూపాయలు కలిసి వస్తుంది. ఓకే థ్యాంక్ యూ అమ్మా. కూటమికి మీరు ఆ మద్దతు పలకండి. ఓకే ఏమై తీసుకున్నారు. బాగున్నాయి రేట్లు ఏం తగ్గినాయా? కొన్నారా? పచారీ పట్టి తీసుకున్నారా? మీరు తీసుకుంటే 2,000 తగ్గుద్ది అంతేనా? కూటమి ప్రభుత్వం అన్ని బాగున్నాయా? బాగున్నాయి, రేట్లని తగ్గింది. ఎలాగుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? హ్యాపీగా ఉన్నారా? ఏమో 18% స్లాబ్ తీసేశారు కదా, మరి ఫోన్ల మీద ఉందా? ఫోన్ తీసేశారన్నారు కదా, ఉందా? 12% టీవీ చూస్తున్నారా? ఎంత తగ్గిందని చెప్తున్నారు? 28,500 ఇంకా తగ్గించమని అడుగుతున్నారా? ఇదివరకు ఎంత ఉండేది అన్నారు? ఈ నెల తగ్గినాయా? మరి నెక్స్ట్ తగ్గుతాయి అన్నారు. మీరు అడగండి, మీకు అందుకే పాంప్లెట్ ఇస్తున్నా. మీరు ముందు వెళ్ళిపోయి ఉంటారు. అంత బిల్ రాశారంటే ప్రతి దాని మీద, పప్పు దినుసుల మీద కాడి నుంచి అన్ని కూడా తగ్గినాయి. 22 వెళ్ళారా? ఇప్పుడు మీరు ఇప్పుడు 1st తారీఖు తర్వాత అంటే వాళ్ళ నుంచి నిన్నటి నుంచి అన్ని అమల్లోకి వచ్చింది. మీరు బిల్లు అడగండి, అన్ని పేస్ట్లు, అన్ని సబ్బులు, అన్నిటికి కూడా మీకు వచ్చేసరికి నెల వచ్చేసరికి 1,500 నుంచి 2,000 తగ్గుద్ది. హ్యాపీ అయినా మీరు? కూటమి వచ్చిన తర్వాత బాగుందా? తగ్గింది ఫ్రిడ్జ్ ఆఫర్ 2 కూడా. పాంప్లెట్ పచారీ పట్టి కూడా తీసుకోండి మీరు. ఒకటో ఇవాళ నుంచి అన్ని అవి తగ్గుతాయి. పాప ఏం చదువుకున్నారు మీరు? వర్క్ చేస్తున్నారు. జిఎస్టీ వలన మీకు నిత్యావసర వస్తువులు తగ్గినాయి. ఏదైతే టీవీలు, ఫ్రిడ్జ్లు మొత్తం అన్నీ కూడా, పేస్ట్, సోప్ అన్నీ కూడా మీకు 1,500 పట్టి కలిసి వస్తుంది. అన్నీ కూడా సంతోషంగా ఉన్నారా? కూటమి ప్రభుత్వం వచ్చారు. హ్యాపీనా?